స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార విందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలో ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం. ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. అయ్యప్ప దీక్ష తీసుకొని మనం ఏ విధమైనటువంటి పనులు చెయ్యకూడదు అనడం కంటే కూడా ఏ విధమైనటువంటి పనులు చేస్తే బాగుంటుంది అని తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బ్రహ్మచర్యం ఉండడం, ఎదుటి వారితో ప్రేమగా ఉండడము, అసాంఘిక కార్యక్రమాలు ఏది చెయ్యకుండా ఉండడము, ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఇతరులని ముంచకూడదు. బాగా గుర్తుపెట్టుకొని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకొని ఎదుటి వారిని మానసికంగా కుంగపరచకూడదు. ఇతరులతో ఏ విధమైనటువంటి తప్పుడు పనులు చేయకూడదు. రకరకాల ఆహార అలవాట్లు ఉన్నాయి కదా, వాటిని అన్నింటి కంట్రోల్ చేయడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు తగ్గించి ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఇలాంటి మంచి పనులు పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా జీవించాలి. ఇదే దీక్షలో ఉన్న వాళ్ళు మనం ఒక ఎగ్జాంపుల్గా నానుడిగా ఉండాలి సమాజానికి. శరణమయ్యప్ప.